జయగిరిదారి 35వ మంచపాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిన్న మనం కన్నప్ప గురించి తెలియజేస్తూ ఉన్నాం. భగవంతుని భక్తికి తారతమ్యాలు లేవు, పేద ధనికనే భావం లేదు. హృదయం పవిత్రంగా ఉంటే చాలు. చూసేది అదే, పవిత్రమైన హృదయంతో ఇచ్చారో లేదా. మరి ఏ వేదంబు పఠించే లోత భుజగంబే శాస్త్రములు తోచా తానే విద్యాసంపన్నం గురచగరి చెంచే మంత్రం ఊహించా బోధా విద్వానములు చదువులయ్యా కావు నీ పాద సంక్షేమయ శక్తియే కాక జంతు తదికిన శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తి క్షేత్రంలో ఈ యొక్క పద్యం ఉంది. ఏ వేదం పఠించే లోత అంటే సాలెపురుగు ఏ వేదం చదివింది? భుజగం బే శాస్త్రములు చూచే. భుజగం అంటే పాము. మరి పాము ఏ శాస్త్రాలు చదివింది? కరి అంటే ఏనుగు ఏ విద్య అభ్యసించింది? చెంచు అంటే పోయేవాడు ఇందాక అనుకున్నాను కదా, వాడు ఏ మంత్రం చేయలేదు కదా. మరి ఏమి లేకుండా ఆ కాళహస్తి అనేది ఆ జంతువుల పేరుతోనూ శ్రీకాళహస్తి. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఆ మూడు మీదనే అంత పెద్ద చూడండి శ్రీకాళహస్తి అనే పెడుతుంది. భగవంతుడికి భక్తి చూస్తాడు తప్ప ఇది జంతువా, మనిషా, పువ్వా. అందుకే చెప్పాడుగా, పత్రం పుష్పం ఫలం తోయం అంటూ భగవద్గీతలో శ్లోకం ఉంది. పత్రం నువ్వు ఏ ఆకు తెచ్చావో చూడడం, తుమ్మెద ఏ ఆకైనా సరే మీకు అన్నీ పరమేశ్వర స్వరూపమే కదా. ఒక చిన్న ఆకు తెచ్చి ఆ భగవంతుని పాదాల మీద పెడితే ఆయన తృప్తి చెందుతాడు. పుష్పం ఆకు దొరకలేదు, ఒక పువ్వు. ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాల పూలు పరమేశ్వరుడయ్యే. ఏ పువ్వు దొరికిన తెచ్చి ఆ పువ్వు పాదాల మీద సమర్పించవచ్చు. ఫలం పువ్వు కూడా దొరకలేదు, ఓ పండు, ఏ పండు అయినా పర్వాలేదు, ఆ పండు తీసుకొచ్చి పరమేశ్వరుడు పాదాల దగ్గర పెట్టి సంతోషపడతాడు. అది కూడా దొరకలేదు. తోయం అంటే నీళ్లు దొరకకుండా ఉండవు కదా ఎక్కడైనా కూడా. అన్ని నీళ్లు తెచ్చి ఆ పాదాల మీద పోసి పరమేశ్వరుడికి నమస్కారం చేస్తే అంత సంతోషిస్తాడు. నువ్వు కోరాల్సింది ఒక్కటే, నన్ను నీలో చేర్చుకో, జన్మ రాహిత్యం, ఇంకోటి లేదు, దానికన్నా ఇంకోటి లేనే లేదని ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని మనం వేడుకుంటామో ఆయన స్వీకరిస్తాడు, ఖచ్చితంగా స్వీకరిస్తాడు. మనకి అనేక రకాల సుఖాలన్నీ కూడా అందిస్తాడు ఆయన. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అనుకుంటున్నాం మనం. మొట్టమొదటిగా అండజములు 4 భాగాలు చేశాడు. అండజములు, స్వేదజములు, ఉద్విజయములు, జరాయుజములు అనే 4 భాగాలు చేశాడు. అండజములు అంటే గుడ్డు నుంచి పుట్టాయి. గుడ్డు నుంచి మనం చూస్తూనే ఉన్నాం, గద్ద నుంచి అనేక రకాల కోడి కానీ అన్నీ కూడా పుడుతున్నాయి. గుడ్డు నుంచి పుట్టాయి 21 లక్షలు. స్వేదజములు అంటే చెమట నుంచి పుట్టాయి 21 లక్షలు. అవి నీటి నుంచి పుడతాయి. అవి నాచు మొదలైనటువంటివి, అమీబా అంటారు అట్లాంటివి. అంతెందుకు, ఎక్కువ స్త్రీల్లో పేలు పుడతాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? తన తలలో నుంచి వచ్చినాయి, అంటే స్వేదం నుంచే పుట్టినాయి. అవి 21 లక్షలు. ఉద్విజయములు అంటే బీజం, విత్తనం భూమిలో వేసినప్పుడు చీల్చుకొని పైకి వస్తుంది. అనేక రకాల వృక్షాల జాతులు ఉన్నాయి, అవన్నీ కూడా 21 లక్షలు. జరాయుజములు అంటే తల్లి గర్భం నుంచి వచ్చేటువంటి మనకి చూస్తున్నాయి కదా, అడ్డంగా కొన్ని కనపడుతున్నాయి, నిలువుగా కొన్ని కనపడుతున్నాయి. 4 కాళ్ళలో కొన్ని, 2 కాళ్ళతో కొన్ని. మనం కూడా తల్లి గర్భం నుంచి వచ్చాం కదా. ఇట్లా 21 లక్షలు. అన్నిటికన్నా ప్రధానమైనది చూడండి మానవ జన్మ. 21 లక్ష అండజములు, 21 లక్ష స్వేదజములు, 21 లక్ష ఉద్విజములు, 21 లక్ష జరాయుజములు. ఈ మొత్తం కలిపితే 4 21 84 లక్షల జీవరాశులు. ఇన్ని లక్షల
జీవరాశుల్లో మానవ జన్మ మించిన జన్మ లేదు. అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ సృష్టిలో పనికిరాని పదార్థం అంటూ ఏదీ లేదు. అంతా పరమేశ్వర స్వరూపమే. అది బాగా తెలిసినప్పుడే మనం ఆలయాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయ దర్శనం చేయగలం. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం. మనం చెప్పులు వెళ్ళడం దగ్గర నుంచి లోపలికి బయలుదేరితే ఏమేం జరుగుతుందో అవన్నీ కూడా రేపటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.